కాలం మిడ్ నూన్ వేడివేడిగా ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూస్తాము. ఎటువంటి ఎండలైనా తినేయచ్చు మీరు ఈ కర్రీ, అంత టేస్టీగా ఉంటుంది. మరి మొన్న నేను మొయ్యచ్ ఫిష్ వాడాను కదా ఫ్రైకి, అలాగే దాన్ని ఇప్పుడు నేను కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. దీనికి నేను ఏం చేశానంటే ఒక 1/2 kg మొయ్య ఫిష్ తీసుకున్నాను, చిన్న చేపలు. అలాగే ఒక మ్యాంగో, మీడియం సైజ్ మ్యాంగో తీసుకొని పీసెస్ కట్ చేసుకున్నాను. ఒక బౌల్ నిండా కొత్తిమీర తీసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వచ్చేసి మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు తీసుకొని పొడి చేసుకున్నాను ఈ విధంగా. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకున్నాను. దీంట్లో మనం ఒక 2 or 3 స్పూన్స్ యూజ్ చేసుకోవచ్చు కర్రీకి. అలాగే పసుపు తీసి పెట్టుకున్నాను, దీంట్లో ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం మాత్రం నేను స్పెషల్గా చేపకని ధనియాలు కూడా వేసి ఆడించుకున్న కారం కనుక ధనియాల పొడి మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఓన్లీ కారం ఒక్కటే కానీ ఆడించి పెట్టుకుంటే కారం అయితే మామూలుగా 6 స్పూన్స్ దాకా 5 or 6 స్పూన్స్ వేయాలి, చేపల కూర కాబట్టి బాగా కారం పట్టించాలి. దానికి కొంత ధనియాలు ఒక 3 స్పూన్స్ వేస్తే సరిపోతుంది, 50%. అలాగే సాల్ట్ తీసి పెట్టుకున్నాను. అలాగే టొమాటో, ఆనియన్, ఒక 2 బిగ్ సైజ్ టొమాటోస్, ఒక బిగ్ సైజ్ ఆనియన్ నీట్గా ప్యూరీ లాగా చేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది మనకి. మామూలుగా పీసెస్ వేసి ఫ్రై చేసేటప్పుడు మనము ఫస్ట్ తాలింపు వేస్తాం కదా, అప్పుడు మాడిపోడి ఇవన్నీ జరుగుతుంది, పేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే టామరిండ్ జ్యూస్ అంటే చింతపండు రసము, బాగా ఒక 2 అన్నం ముద్దలంత సైజులో చింతపండు తీసుకున్నాను, వాటి నుండి జ్యూస్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంత కరివేపాకు పెట్టుకున్నాను. కాబట్టి ఇవన్నీ నేను తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలి కర్రీ అనేది చూస్తాము. ఈ చేప మాత్రం ఏం చేశానంటే నేను ముందే ఒక స్పూన్ కారము, ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసి, ఒక స్పూన్ నూనె వేసి నీట్గా కలిపి మ్యారినేట్ చేసుకున్నాను. అంటే కొంతసేపు పెట్టాను, 15 to 20 minutes పెట్టాను, బాగా చేపలకు పట్టింది. అలాగే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడ ఒక 5 to 10 దాకా. నేను తీసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 2-3 స్పూన్స్ అన్నాను కదా, ఒక 2.5 స్పూన్ చాలండి. నేను చాలా తీసుకోను అక్కడ అవసరమైతే అని, కానీ మనకు ఒక 2 స్పూన్స్ చాలు. నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ దీంట్లో వేసాను. బాగా కొంచెం డీప్ రౌండ్గా ఫ్రై అయ్యేదాకా. టొమాటో ప్యూరీ మరి ఆనియన్ తీసుకున్నాను కదా పేస్ట్, అది వేసేస్తున్నాను. అయ్యేదాకా కాసేపు దీన్ని నీట్గా కుక్ చేయాలి. కవర్ చేసేస్తాను. చూసారు కదా, మనం తీసుకున్న టమాటా పేస్ట్, ఆనియన్ మరి జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా దగ్గర పడింది. ఇంకా మనం దీంట్లో కారం వేయచ్చు, ఒక 6 స్పూన్స్ వేస్తాము. అలాగే దీంట్లో ఒక పసుపు, ఒక 1/2 స్పూన్ వేస్తాము. వేసేసి నీట్గా అంతా మిక్స్ చేసేయాలి. ఎప్పుడు కూడా ఈ చేప కూర కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా అంతా పట్టేటట్టు తీసుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని నీట్గా దాంట్లో యాడ్ చేసేయాలి. తీసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకొని మనకి ఎంత అవసరం అంత. ఇప్పుడు సాల్ట్ నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ కూడా మనం సాల్ట్ చూసుకొని నిదానంగా వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ కష్టం అవుతుంది, ఉప్పు అయిపోతుంది. కాబట్టి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేయాలి. కనుక మనం ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలు, నీట్గా తీసుకున్న కరివేపాకు అంతా వేసేసి మిక్స్ చేసేసి నెక్స్ట్ మనం తీసుకున్న ఫిష్ కూడా దాంట్లో వేసేయాలి. ఫిష్ని కూడా నీట్గా వేసేయాలి. ఫిష్ కర్రీ బాయిల్ అవుతుందో ఇప్పుడు మ్యాంగోస్ కూడా వేసేస్తాం. మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు కూడా నీట్గా వేసేస్తాం.
వేసేసి కాసేపు క్లోజ్ చేస్తాం. మూత వేసేసి కాసేపు చేసి చూస్తాము. సో ఆల్మోస్ట్ ఆయిల్ అంతా మనకి పైకి తేలింది, మనం చూడొచ్చు. ఆయిల్ అంతా నీట్గా పైకి వచ్చేసింది, తేలింది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం తీసుకున్నాం కదా ఆవ పొడి, ఆవాలు, జీలకర్ర పౌడర్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసేస్తాం పైన. స్ప్రెడ్ చేసేసి కొంచెం ఇట్లా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వేసేసిన తర్వాత మూత పెట్టేస్తాము. కాసేపు దబన్ని అటు ఇటు తిప్పినా కూడా ఒకసారి మూత తీసేసి దాన్ని నీట్గా ఒక్కసారి అలా అనేసామంటే అంతా మిక్స్ అయిపోతుంది. ఆవు పొడి, మనం కలుపుకున్న కొత్తిమీర అన్నీ అయిపోతుంది. ఒక్క 5 మినిట్స్ అంతే, ఒక్క 5 మినిట్స్ క్లోజ్ చేసి తింటుంటే అసలుకి మనకి ఎండ ఉందని బయట కూడా తెలియదు అనమాట. అంత హాట్, అంత బాగుంటుంది కర్రీ. అసలుకి ఎండ ఉందని కూడా మనకు తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇదండి నీట్గా మ్యాంగో పీసెస్, మ్యాంగో నీట్గా కుక్ అయిపోయింది. మ్యాంగో అలాగే ఫిష్ పీస్, ఇదండి ఫిష్, రైట్, ఫిష్ పీస్. దాంట్లో ఉన్న పులుసు అంతా కూడా చక్కగా ఆయిల్ అంతా తేలింది. గ్రీన్ చిల్లీస్ కనబడుతున్నాయి. హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఆల్రెడీ ప్లేట్లో వడ్డించి పెట్టాను, చూస్తాం ఎలా ఉందో టేస్ట్. ఓకేనా? నాకు చాలా ఆకలేస్తుంది. ఆల్రెడీ 1 అయిపోయింది, 1:30 అయినట్టుంది. చూడండి మ్యాంగో ఎంత బాగా, చక్కగా మ్యాంగో కూడా చాలా బాగుంది. అలాగే ఫిష్ సూపర్గా ఉంది. మామూలుగానే ఫిష్ కర్రీ అంటే సూపరు, ఇంకా మ్యాంగో వేసాం కాబట్టి చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. చిన్న చేపలైనా పెద్ద చేపలే నేను ఇదే ప్రొసీజర్ వాడతాను. పెద్ద చేపలు డిఫరెంట్గా అట్లేం చేయను, రెండు నేను ఇదే మెథడ్స్లో చేస్తాను. చాలా టేస్ట్గా ఉంది. కారం కానీ అంతా బాగా తెలుస్తుంది, మ్యాంగో ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంది. అసలు చాలా టేస్టీగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ట్రై చేయండి. చేసి హ్యాపీగా ఫిష్ కర్రీ చేసుకొని ఈ వేడిగా ఉండే మిడ్ నూనెలో తింటే సూపర్ ఉంటుంది.